కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులు మృతదేహాలతో బయలుదేరిన విమానం కేరళ చేరుకుంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన 23 మంది మృతి చెందారు. వీరితో పాటు తమిళనాడు వాసులు 7, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు 3 చొప్పున, ఒడిశాకు చెందిన 2, బీహార్, హర్యానా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటకకు చెందిన ఒక్కొక్కరు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. అయితే ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారడంతో DNA పరీక్షలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఎయిర్పోర్ట్ వద్ద అంబులెన్స్లను సిద్ధం చేశారు. సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మొత్తం 49 మంది మృతి చెందగా అందులో భారతీయులే 45 మంది ఉన్నారు. మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉండగా వీరిలో 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు, 1 శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు, కందవెల్లికి చెందిన మోలేటి సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా జింకిభద్రకు చెందిన తమడ లోకనాథం ఈ ఘటనలో మృతి చెందారు. సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన లోకనాథం కువైట్ నుంచి ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. ఉపాధి కోసం మళ్లీ అక్కడికి వెళ్లిన ఆయన విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే మృత్యు ఒడికి చేరాడు.